ఎస్సీ వర్గీకరణ మీద అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించడము కొంత వరకు న్యాయం జరిగినట్టుగానే మేము భావిస్తున్నాము. ఎందుకంటే మేము 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఓడిపోయినాము, ఎంతో ఇది అయినాము. నా వయసు కూడా 80 సంవత్సరాలు. ఈ యొక్క పోరాటం మేము సాధించామా లేదా అన్న ఒక అపోహ ఉండే, కానీ దీన్ని సాధించుకున్నందుకు మేము అన్ని వర్గాల వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వం అన్ని శాఖల నుంచి రిక్రూట్మెంట్ జరగాలి, అది జరుగుతలేదు. 15% రిజర్వేషన్ అంటారు కానీ 2% ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ప్రైవేట్ అయిపోయినాయి. ఇప్పుడు 3 ఉన్నాయి డిపార్ట్మెంట్లు. అది ఏదంటే పోలీస్ వ్యవస్థను పెట్టుకునేది గవర్నమెంట్, రెవెన్యూ వ్యవస్థను పెట్టుకునేది ఎందుకంటే వాళ్ళ భూములు ఉంటాయి కాబట్టి. తర్వాత న్యాయస్థానాన్ని జడ్జి అగ్రవర్ణాలు ఉంటాడు. మీ ఓటు వ్యక్తులు ఎవరైనా కానీ క్లెవర్ నుండి వాదనలు చేసినా కానీ అది అమలవుతలేదు. కానీ ఇప్పటికైనా కానీ సమానత్వంగా ప్రజలందరికీ ఈ యొక్క ప్రజాస్వామ్య రీతిగా అందాలని మేము ఇప్పటికి కొంత తృప్తి చెందుతూ, ఇంకా ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే ఇది గవర్నమెంట్ దీన్ని అంటే 18% పెంచి ఎవరికైతే ఇంకా కొంత వర్గీకరణ ప్రకారం రాలేదో వాళ్ళకి మేలు చేయాలని కోరుతూ, గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అంతా ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని మా డిమాండ్. ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్ ఎందుకంటే ప్రైవేట్ను అడ్డుకునే శక్తి ఏ ప్రభుత్వానికి లేదు. అందుకని ఇప్పుడు ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తేనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మాకు లబ్ధి పొందినట్టుగా భావిస్తాను. నిన్న అసెంబ్లీలో బీసీ బిల్ పాస్ చేసినారు కదా, మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% వాటాను పెంచుతూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీ చేసింది. దీనికోసము మేము జనాభాలో 60% వరకు ఉన్నటువంటి బీసీలు ఇవాళ మొన్నటి లెక్కల ప్రకారం 56% అని చెప్తా ఉన్నారు. 56% ఉన్నటువంటి బీసీలము విద్యా ఉద్యోగ రంగాల్లో కేవలం 27% మాత్రమే రిజర్వేషన్ అందుతున్నది. అదే రకంగా స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎంపీటీ స్థానాల్లో 23% మాత్రం అంతా ఉంది. దీన్ని పెంచాలని అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి కామారెడ్డి వేదికగా మేము అధికారంలోకి వస్తే బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది. సో దాన్ని అమలు చేయాలని మేము గత ఫిబ్రవరి నుంచి ఏడాది కాలంగా చేస్తున్నటువంటి పోరాట ఫలితమే ఇవాళ ఈ బిల్లు సాధన కోసం మేము ఎంతటి పోరాటం చేసినామంటే చివరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్ష గతంలో ఆగస్టులో 25వ తారీఖు నాడు కూర్చొని 12 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను మొదలుపెట్టింది. అంతకంటే ముందు అసలు కనీసం పట్టించుకోలేదు. ఆమరణ దీక్ష తర్వాత ప్రక్రియను మొదలుపెట్టి వెంటనే అప్పటిదాకా పీసీసీ చీఫ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీకి మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ చీఫ్ రావడం, తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయడం, కులగణన జరగడం, తర్వాత ఈ బిల్లు రావడం అంతా కూడా జరుగుతూ వస్తున్నాయి. దానికోసం మేము అనేక పోరాటాలు చేసినాం. మా పోరాటం ఫలిస్తుందనే దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఏదైతే ఈ యొక్క బిల్లు ఆమోదించబడ్డదో ఆమోదించబడి ఉంటే సరిపోదు కదా, అమల్లోకి రావాలి అంటే ఇవాళ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉంది, 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అనే ఒక సీలింగ్ ఉందని చెప్తా ఉన్నారు. అయితే ఈ సీలింగ్ ఉన్నది అనేటువంటిది వాస్తవమే కావచ్చు, కానీ ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారో అప్పుడే ఈ యొక్క నిబంధన మీరడం జరిగింది. ఈ యొక్క లాను ఈ యొక్క చట్టాన్ని అతిక్రమించడం జరిగింది. కాబట్టి బీసీలకు అమలు చేసడానికి మీకు ఎందుకు నొప్పి? అంటే ఇది చిత్తశుద్ధి లేనటువంటి మాటలు, బీసీలను వంచేటువంటి విధానం. కాబట్టి బీసీలను వంచేటువంటి విధానం ఇది ఉన్నప్పుడు, నిజంగానే సుప్రీంకోర్టు అడ్డమవుతున్నప్పుడు దీనికి పరిష్కారం ఏదైనా లేదా అంటే పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటంటే ఏదైతే తెలంగాణలో ఆమోదించబడినటువంటి బీసీ బిల్లు ఉందో దీన్ని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొంది తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా ఈ యొక్క బిల్లుకు చట్టబద్ధత జరుగుతుంది. అప్పుడు అమలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఎన్నికల్లో గెలిస్తే మేము బీసీలకు ఇస్తామన్నారు తప్ప ఆమోదింపజేసి పక్కకు పెడతాం అనలేదు. కాబట్టి ఇస్తామన్నటువంటి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికోసం మళ్ళీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంతోషం. దాంతోపాటుగా ఇవ్వడం కోసం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఇదే తరహాలో తమిళనాడులో గతంలో పోరాటం జరిగింది. అప్పుడు జయలలిత గారు నాయకత్వం వహిస్తూ ఢిల్లీలో కూర్చొని ఏదైతే ఈ యొక్క తమిళనాడులో మేము చేసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేసేదాకా నేను చెన్నైకి పోను అని ప్రకటన చేసి ఢిల్లీలో తిష్ట వేసుకొని కూర్చొని ఒక పట్టుదలతో సాధించుకొని వచ్చింది. నేను ఇలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా
మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా మనందరం కలిసి ఢిల్లీకి పోదాం. మీరు గతంలో అన్నారు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోతా అని. ఎప్పుడు అఖిలపక్షాన్ని తీసుకొని పోతున్నారో డేట్ ప్రకటించండి, అందరం ఢిల్లీకి పోదాం. ఢిల్లీలో ఆ యొక్క బిల్లు ఆమోదం కోసం పోరాటం చేద్దామని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఒక బీసీ బిడ్డలుగా, బీసీల కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా మేము ఢిల్లీకి ఈరోజు ప్రయాణమైపోతా ఉన్నాం. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల రాజకీయాల పక్ష నాయకులను కలిసి వారందరికీ కూడా బీసీ బిల్లు పైన, తెలంగాణ ఉన్నటువంటి బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టాలనే రిక్వెస్ట్ చేస్తూ వారందరినీ కలిసి వారి మద్దతుతోటి మేము పోరాటం చేయబోతా ఉన్నాం. ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ కలిసి రాకుండా పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మేము మళ్ళీ ఎంతటి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఆనాడు చెప్పిన ఆగస్టు 25వ తారీఖు నాడు బీపీ మండల జయంతి సందర్భంగా హైదరాబాద్ నా ఆఫీస్లో నన్ను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆమరణ దీక్ష చేస్తున్నప్పుడు వెంటనే అరెస్ట్ చేస్తే నేను చెప్పిన మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నా ప్రయత్నాన్ని వాడుకున్న ఉద్యమాన్ని విరమించను, తప్పకుండా రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని చెప్పిన. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీరు ఎంత నెగ్లెక్ట్ చేసినా, మీరు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా తప్పకుండా ఢిల్లీని ఒప్పించి, మెప్పించి, వంచి, వారి యొక్క మెడలు వంచి బీసీ బిల్లును పట్టుకొని వచ్చడానికి పోరాటం చేయబోతున్నాం. దానికోసం ఢిల్లీలో మరొక మారు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి, మా ప్రాణాలను పణంగా పెట్టడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా విజయం సాధించి తెలంగాణకు వస్తామని నేను ప్రయాణమవుతా ఉన్నాను. ఓకే, మరి ఎమ్మెల్సీ మల్లన్న గారు కూడా దీనికి బీసీకి మద్దతుగా నిలిచారు, ఇంకా అలాగనే కవిత గారు కూడా మద్దతుగా నిలిచారు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? మంచిదే కదన్నా, ఒక లక్ష్యం కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ బాధ్యత. బీసీల యొక్క ఓట్లతో ఇవాళ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా బీసీ బిడ్డ బై బర్త్ కల్లి, అదే ఇంకా గెలిచింది కూడా బీసీల ఓట్లతోటి, పట్టభద్రుల ఓట్లతోటి. కాబట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. కేవలం తీన్మార్ మల్లన్న, కేవలం ఎమ్మెల్సీ కవితక్క వారు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, సర్పంచ్ మొదలు ప్రధానమంత్రి వరకు బీసీల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే జనాభాలో ఎవరు ఎంతమంది ఉన్నారో వారికి అంత వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది లేకపోవడం వల్ల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో నేటికి ఇవాళ యాచించేటువంటి కులాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలుగా మా నేతన్నల కుటుంబాలు ఉన్నవి. ఇవాళ ఈ యొక్క రోడ్ల మీద ఒక 80 ఏళ్ళు దాటినటువంటి ముసలమ్మ అడుక్కుంటున్నది. ఆమెను ఎవరవ్వ నువ్వు అని అడిగితే సామాజికంగా తను బీసీ అంటే ఇవాళ ఒక పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని మార్చాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ ప్రతి పౌరుడు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. ఒకనాడు లాస్ట్ టైం అమెరికా అధ్యక్షుడు వస్తూ ఇదే హైదరాబాద్లో ఏదైతే బెగ్గర్స్ ఉన్నారో వారందరినీ కనబడకుండా చేసిరు. నేను అంటా ఉన్నా, బెగ్గర్స్ను కనబడకుండా చేయడం కాదు, ఈ దేశంలో పేదరికం లేకుండా చేయండి. పేదరికం లేకుండా చేయాలంటే మీరు అవునన్నా కాదన్నా ఈ సమాజం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మీద నిర్మాణమైనది కాబట్టి కులాల వారిగా హక్కులను పంచండి, కులాల వారిగా అభివృద్ధిని చెయ్యండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం పోరాటం చేస్తూ ఉన్నాం. మేమెంతో మాకంత వాటా అనేటువంటి నినాదంతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా స్థితితోటి యొక్క పార్లమెంట్లో 9 షెడ్యూల్ పెట్టేటువంటి అంశం కోసం ఒత్తిడి తేవాలి, ఈ యొక్క ఉద్యమాన్ని సఫలీకృతం చేయాలని నేను రాజకీయ పార్టీలన్నింటి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బీజేపీ వల్లే ఎలక్షన్లు కూడా అన్నగారు చెప్పారు, బీజేపీ సపోర్ట్ చేయమని చేశాము. నరేంద్ర మోడీ గారు వచ్చారు, మాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేకం మాకుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తాను నిండు సభలో చెప్పి కూడా మాకు మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారు చేసింది మాకేం నచ్చడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో నిలబడతారు కదా, ఇప్పుడు ఆయన చేసింది ఏముంది, మహిళలకు చేసింది కూడా ఏం లేదు. అదేంటి ఫ్రీ బస్ అని పెట్టిండు, జుట్లు పట్టుకొని కొట్టుకునేలాగా చేసిండు. 2 బస్సులు కూడా తగ్గించారు. అసలు మహిళలకు చాలా, అసలు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా కొద్దిగా మంచి జరిగింది మహిళలు, కానీ ఈయనకు వచ్చిన కానీ చేంజ్ చేస్తుండో నవ్వుకుంటా చెప్తాడు, కానీ అది చేసింది ఒకటి కూడా అమలు అయితే లేదు. 6 గ్యారెంటీల హామీ ఇచ్చాడు. అది గ్యాస్ 500 సిలిండర్ అన్నాడు, 500 ఇంకా 950 రూపాయలు తీసుకుంటుండు. ప్రతి నెల మేము అదే తెచ్చుకుంటున్నాము. కాకపోతే అన్నీ మోసం నవ్వుకుంటా నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. కానీ ఈసారి ఎలక్షన్లో మాత్రం ఆయన ఖచ్చితంగా ఓడించే ప్రయత్నమే మేము చేస్తాం. మాదిగలో మాత్రం ఖచ్చితంగా ఓడించే ప్రయత్నమే చేస్తాం. మాకు మాత్రం ఇప్పుడు వర్గీకరణ అయినా కూడా మాకైతే మనశ్శాంతి లేదు, తీరని లోటే మాకు కనిపిస్తుంది. ఎందుకంటే మా మాదిగ బిడ్డలు ఎంతో 30 సంవత్సరాల పోరాటంలో
ఎంతోమంది బలయ్యారు. అమరవీరుల కుటుంబాలు ఎంతోమంది బయటపడ్డారు. ఇప్పుడు అంతమంది మేము మహిళలము 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, రాస్తా రోకోలు చేసి ధర్నాలు చేసి మా ఆవేదన ఆయనకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఏసీలో కూర్చుంటారు కదా, మా ఆవేదన అర్థమవుతలేదు. కాబట్టి ఫస్ట్ నుంచి మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము మాత్రం ఇది గుర్తుపెట్టుకొని వచ్చే ఎలక్షన్లో మాత్రం రేవంత్ రెడ్డి గారిని బాగా చూపిస్తాం. మేమైతే తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెజారిటీగా ఉన్నటువంటి వర్గం ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఆలోచించాల్సిన ప్రభుత్వం కొంత తాత్సారం చేసిందనేటువంటి భావన కూడా తొలగించుకుని ఉంటే బాగుండేదనేది అభిప్రాయంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ ఉద్యమంలో అనేక మంది అమరులైనారు. వాళ్ళ త్యాగ ఫలితం, మందాకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితం, అదేవిధంగా మందాకృష్ణ గారితో కలిసి నడిచినటువంటి కార్యకర్తల సాధించిన విజయంగా నేను ఇది భావిస్తూ ఉన్నా. ఎంఆర్పిఎస్ సుదీర్ఘంగా కొనసాగించిన ఉద్యమంలో అనేక రూపాలుగా ఈ ఉద్యమం కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం కోసం మందకృష్ణ గారు కృషి చేసినారు. దాంట్లో ఫలితంగానే ఇవాళ ఈ చట్టం వచ్చిందనేటువంటి భావన మెజారిటీ ప్రజల్లో ఉన్నది. దీన్ని ఉద్యోగ భర్తీల్లో కానివ్వండి, లేదంటే ఇతరత్ర ప్రయోజనాలు చేకూరే విషయంలో అందరికీ న్యాయం జరిగేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ముందుగా నా పేరు నరేంద్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు. 30 సంవత్సరాల ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం పోరాటంతోనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పురుడు పోసిన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల నిరాటకంగా జరిగినటువంటి ఉద్యమ పోరాట ఫలితమే నేడు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టం రూపం తీసుకొని రేపు మాపో గవర్నర్ ఆమోదంతో గెజిట్ రూపంలో, చట్ట రూపంలో, పేపర్ రూపంలో రాబోతోంది. ఇది ముమ్మాటికి 30 సంవత్సరాల మాదిగలు చేసిన పోరాట ఫలితం. మాదిగలు చేస్తున్న మందకృష్ణ నాయకత్వం చేస్తుంటే పోరాటానికి యావత్ సమాజం అందించినటువంటి అండదండలతో, మాదిగ అమరవీర త్యాగాలతో, వేల లక్షల సంఖ్యలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు చేసినటువంటి శ్రమతో ఈ చట్టం వచ్చిందని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఈ చట్టం రావడానికి అత్యంత కీలకంగా పనిచేసింది మందకృష్ణ మాదిగ గారికి. బలమైనటువంటి దృఢమైనటువంటి ఉక్కు సంకల్పంతో ఆయన చేసిన 30 సంవత్సరాల పోరాటమే ఇవన్నిటికీ కారణం అని చెప్పి స్పష్టంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం మరువలేనిది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు యొక్క సహకారం మరవలేనిది. మొత్తం రాజకీయ పార్టీలు అందించిన సహకారం కూడా మరవలేని విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, ప్రధానంగా మాకు అండదండగా నిలబడ్డటువంటి అన్ని మోడీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, చంద్రబాబు గారి నుంచి మొదలుకుంటే, ప్రతి రాజకీయ పార్టీలకు సంబంధించి మాకు అండగా నిలబడ్డటువంటి ప్రతి నాయకులకి, అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలకు, మేధావులకు, ప్రధానంగా మా మీడియా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్రతి ప్రతినిధికి కూడా ఖచ్చితంగా ఇందులో భాగస్వామ్యం ఉంది. వారి సహకారంతోనే ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం విజయం సాధించని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. వారందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక మాదిగ బిడ్డగా, మందకృష్ణ నాయకత్వంలో పనిచేసే ఒక సైనికుడిగా వారందరికీ శిరస్సు వంచి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అనుసరించి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి ఇక్కడ చట్టం చేయాలి. అయితే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కుటిల నీతితో, దుర్మార్గంగా, మనసులో దుర్మార్గమైన ఆలోచన పెట్టుకొని మాదిగ ఉప్పుగాలకు 75 సంవత్సరాలుగా నష్టపోయిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇక నుంచైనా వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన లేకుండా మానల ఒత్తిడికి తలొగ్గి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలు ప్రధాన నాయకత్వం వహిస్తున్న ఖర్గే నుంచి మొదలుకుంటే, రాష్ట్రంలో ఇక్కడ మాలల ప్రతినిధులుగా చలామణవుతుంటే కొంతమంది సంబంధించిన నాయకుల నుంచి, వివేక్ నుంచి, బట్టి విక్రమార్క నుంచి వీళ్ళందరూ కూడా వలుకొని రేవంత్ రెడ్డి గారిపై ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ చట్టానికి వీలైనంత వరకు తూట్లు పొడిచే విధంగా వర్గీకరణ చట్టం చేయక తప్పదు. కానీ చేస్తూ కూడా వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందకుండా ఉద్యోగ మొత్తం ఫలాలన్నీ తుడిచిపెట్టుకుపోయే విధంగా సట్టి అంతా ఖాళీ చేసి ఉత్త సట్టి మాత్రం మాదిగలు అందించే విధంగా, కొబ్బరి అంతా లాక్కునేసి కొబ్బరి చిప్ప అందించే విధంగా
చట్టాన్ని చేశారు. అయినా మేము స్వాగతిస్తున్నాం. మా 9% వచ్చింది, మాకు రావాల్సిన 11% రావాలి, కానీ 9%తోనే మేము ప్రస్తుతానికి మేము స్వాగతిస్తున్నాం చట్టం. కానీ భవిష్యత్తులో ఈ లోపాలు సవరించే విధంగా భవిష్యత్తులో మా ప్రయాణం కూడా కృష్ణమా గారి నాయకత్వంలో అది ఎప్పుడు ఎలా చేయాలని కూడా ఆయన నిర్ణయం తీసుకుంటారు. మరి ఈ క్రమంలో మరి ఖచ్చితంగా మాదిగలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రధానంగా మాదిగ బిడ్డ అని చెప్పుకొని ఇన్ని సంవత్సరాలుగా మంత్రి పదవులు దోచుకున్నటువంటి మరి దామోదర నరసింహ అసమర్థత అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా మేము నష్టపోయినాం. ఆ నష్టాన్ని రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రలను అన్నింటినీ మేము మా ప్రజల్లోకి తీసుకెళ్తాం, మా ప్రజలను కూడగడతాం. భవిష్యత్తులో ఆ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలో కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. గుర్తు చేస్తూ ఇంకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో అక్కడ మా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మేము కోరుకున్న ప్రభుత్వం, మేము కష్టపడి నిలబెట్టుకునే ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే ఒక అనుభవం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి, ఇప్పటికే వర్గీకరణ అమలు పరిచిన వ్యక్తి, వర్గీకరణ ఉద్యమపైన సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి చంద్రబాబు గారు మందకృష్ణ యొక్క సహకారంతో, మందకృష్ణ యొక్క సూచనలతో మొత్తం అక్కడ మాదిగ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడగట్టి ఎటువంటి వైషమ్యాలు ఇబ్బందులు రాకుండా అక్కడ ప్రతి అడుగు ఆచితూచి చేస్తూ భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తగా ఇప్పుడే ఏకసభ కమిషన్ చేయడం జరిగింది, రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. వచ్చిన రిపోర్ట్ను సబ్ కమిటీకి పంపించడం జరిగింది. సబ్ కమిటీ కూడా అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఆ సబ్ కమిటీ ఇచ్చిన తీర్పును అనుసరించి మొన్నటి రోజు ఆల్రెడీ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి మండలిలో క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం అనుసరించి బహుశా రేపు అసెంబ్లీలో తీర్మానం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నిటినీ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి ఒక చట్టాన్ని ఎక్కడ రూపొందించబోతున్నారు. అది ఖచ్చితంగా స్ఫూర్తివంతమైన చట్టమే రాబోతోంది. ఏ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలన్నా కూడా ఏ పార్టీ ఏ ప్రభుత్వాలైనా చంద్రబాబు తీసుకొచ్చిన చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకునే అక్కడ రాబోతుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఎంఆర్పిఎస్ అధినేతతో మందకృష్ణ గారితో సలహాలు సూచనలు తీసుకుంటూ ఎంఆర్పిఎస్ డెలిగేషన్ టీంతో ఇక మా అభిప్రాయాలు స్వీకరిస్తూ ఆయన ఒక వర్గీకరణ సామాజిక న్యాయ స్ఫూర్తిని అనుసరించు చేయాలన్న తపనతో ముందుకెళ్తాం విషయంలో గుర్తు చేస్తూ మరి ఏదేమైనా అతి తొందరలో ఇక్కడ వర్గీకరణ చట్టం తెలంగాణలో ముందు వచ్చింది, అంటే నిన్న వచ్చింది. ఒక 10 రోజులు 15 రోజులు అక్కడ ఆలస్యం కావచ్చు, కానీ అది పగడ్బందీ చట్టం, అది స్ఫూర్తివంతమైన చట్టం, అది అందరికీ ఆదర్శంగా నిలిచే చట్టంగా అక్కడ రాబోతుంది. ఇది లోపభూయిష్టమైన చట్టం, ఇక్కడ లోపాలు ఉన్న చట్టం. ఆల్రెడీ 70 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆవేదనతో ఉన్న మాదిగలకు మరోసారి వర్గీకరణ చేస్తూ కూడా అన్యాయం చేసిన చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చారనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. నో డౌట్ 2 రాష్ట్రాల్లో వర్గీకరణ అతి తొందరలో పూర్తి కాబోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ మందకృష్ణ గారి 30 ఏళ్ల కళ సాకారమైంది. 30 ఏళ్ల మాదిగల స్వప్నం సాకారం కాబోతోంది. ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ అయిన అనంతరం భవిష్యత్తులో అనేక ఇప్పటి వరకు మాకు అండగా నిలబడ్డ అన్ని కులాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద వర్గాలు వికలాంగులు వృద్ధులు వితంతులు అన్ని వర్గాల్లోని పేదలు అణచబడ్డ పేదలు ఇన్నేళ్ళుగా న్యాయానికి దూరమైన పేదలందరికీ కోసం మరింత మేము పోరాటాలకు సిద్ధంగా అయిపోతామని కూడా మందకృష్ణ గారు ప్రకటించారు. ఆ బాటలో మేమంతా నడుస్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ సమాజ నిర్మాణానికై మందకృష్ణ మాదిగ అన్న బాటలో నడుస్తామనే విషయం మరోసారి గుర్తు చేస్తూ ముగిస్తూ జై భీమ్ జై కృష్ణ మాదిగ.